నా పేరు వివి రమణయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు ధాన్యం ధరలు బాగా పడిపోతున్నాయి. మొత్తం మన వెంకటగిరి ప్రాంతంలో ధాన్యం కోతకొచ్చింది. పెద్ద రైతులు మొత్తం పొలాల్లో ఈరోజు కోసుకునే హడావుడిలో ఉన్నారు. ధరలు రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఈ సమయంలో 2300, 2400 అమ్మిన బస్తా ఇప్పుడు వచ్చేటట్టుకి 1750 రూపాయలకి ఆర్ఎన్ఆర్లు, 1600 రూపాయలకి బీపీటీలు రేటు పడిపోయింది. ఇది రైతాంగానికి చాలా తీవ్రంగా నష్టం చేస్తుంది. మొత్తం ఈ ధరని పెంచడం కోసం గిట్టుబాటు ధర రైతాంగానికి దక్కేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, మొత్తం ఈ రోజు రైతాంగానికి గిట్టుబాటు ధర లభించేలాగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏంటంటే, మేము మద్దతు ధరని అందించేలాగా కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర అనేది చాలా నామమాత్రంగా ఉంటుంది. 1740 రూపాయలు బస్తా ఉంటుంది. కానీ అది రైతాంగానికి గిట్టుబాటు కాదు. ఈ సంవత్సరం మొత్తం బాగా వర్షాలు కంటిన్యూస్ గా పడడం వల్ల పంట కూడా పెరగలేదు, దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 30 బస్తాలకు మించి కావడం లేదు. దీనివల్ల ఏంటంటే రైతాంగానికి గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. ఇంకొక వైపు ఈసారి ఖర్చులు కూడా పెరిగాయి. యూరియా లాంటి బ్లాక్ లో బస్తా 450 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ప్రభుత్వం ఏంటంటే, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేటట్టుగా ఈరోజు రేటుని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కనీసం ఒక 2000 పైన 2500 వరకు అమ్మితే రైతాంగానికి గిట్టుబాటు ఉంటుంది. ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, వాళ్ళు ఈసారి తేమ శాతాన్ని 17 అనే నిబంధనని ప్రభుత్వం తీసేసామని చెప్పింది. మా రైతు సంఘాలన్నీ కూడా 22% పెంచాలని చెప్పి డిమాండ్ చేయడంతో దానికి అంగీకరించాయి. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి బస్తా మీద 5 కిలోలు దళారులు అదనంగా తీసుకుంటున్నారు. దీని దళారుల మీద చర్య తీసుకొని పొలంలో కోసినటువంటి వడ్లు ఏదైతే బస్తా 75 కిలోలు ఉన్నాయో అంతే తీసుకోవాలి. 5 కిలోలు అదనంగా తీసుకోవడానికి లేదని చెప్పి ఆ రకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మొత్తం మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వానికి ఈ మొత్తం ధరలు పడిపోతున్నప్పుడు ఎవరిని కాపాడడానికి ఈ రకంగా ప్రభుత్వం గాలికి వదిలేసింది. మొత్తం మిల్లర్లని, దళారులని పెంచి పోషించడానికి వాళ్ళతో కుమ్మక్కై ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా ఉంది. ఎందుకంటే రైతు చేతిలో పంట ఉన్నప్పుడు ధర పెంచకుండా ఇప్పుడేమో నిర్లక్ష్యంగా వదిలేస్తే రేపు పంటంతా మిల్లర్ల దగ్గరికి చేరిన తర్వాత అప్పుడు ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మిల్లర్లు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. రైతాంగానికి దీనివల్ల ఉపయోగం ఏంది? ఒక రైతు ఈరోజు ఈ రకంగా ధరలు పడిపోవడం వల్ల ఎకరాకి మొత్తం 20,000 చొప్పున నష్టపోతున్నాడు. మొత్తం 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు 1,00,000 రూపాయల దాకా ఈరోజు నష్టపోతున్నాడు. ఎంత పెద్ద మొత్తంలో రైతాంగం నష్టపోతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభావ కానీ ఏ రకంగానూ సపోర్ట్ చేయవు. మీరు గిట్టుబాటు ధర ఇస్తే చాలు రైతాంగానికి. ఈరోజు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మొత్తం మిల్లర్లని, దళారులని కాపాడడానికి ప్రభుత్వం ఈ రకంగా వాళ్ళతో కుమ్మక్కు కావడం అనేది దుర్మార్గమైన విషయం. రైతు కూలీ సంఘంగా మేము ఖండిస్తున్నాం. ఈ టైంలో ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇవ్వాలి. ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తే రైతాంగానికి గిట్టుబాటు ధర లభిస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదో మేము కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నాం, మద్దతు ధర అందులో ఇస్తామని చెప్తే కుదరదు. మొత్తం గిట్టుబాటు ధర లభించేలాగా వాళ్ళు ఈరోజు ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్ ధర పెరిగిపోద్ది. మొత్తం రైతాంగానికి గిట్టుబాటు ఉంటుంది. కనుక ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఖర్చులు మొత్తం పంటకి పెట్టుబడికి అయ్యే ఖర్చులు, అట్లానే కవులు, అదే కుటుంబం అంతా కలిసి వ్యవసాయంలో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళందరి శ్రమ విలువ అంతా కలిపి మద్దతు ధర నిర్ణయించమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే, ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాతిపదికన మద్దతు ధరని నిర్ణయించడం లేదు. ఇప్పుడు పంట చేతికి వచ్చినా గానీ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు తెరవలేదు ఎక్కడా కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.